తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళ చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఎక్సైజ్ శాఖ అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. ఈ నెల 18 వరకు తెలంగాణలో మద్యం షాపులకు 89,344 దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించింది. నిన్నటి వరకు 90,316 దరఖాస్తులొచ్చాయి. చివరి రోజున దరఖాస్తుదారుల రద్దీకి అనుగుణంగా జిల్లాలో ఏర్పాట్లు చేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి వాళ్ళ చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఎక్సైజ్ శాఖ అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. ఈ నెల 18 వరకు తెలంగాణలో మద్యం షాపులకు 89,344 దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించింది. నిన్నటి వరకు 90,316 దరఖాస్తులొచ్చాయి. చివరి రోజున దరఖాస్తుదారుల రద్దీకి అనుగుణంగా జిల్లాలో ఏర్పాట్లు చేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.